హాయ్ పిల్లలు, కథలు వినడానికి రెడీనా? అయితే వెల్కమ్ టు బామ్మ కథలు యూట్యూబ్ ఛానల్. ఇక మనం కథ స్టార్ట్ చేద్దామా? అనగనగా రామాపురం అని అందమైన ఊరు ఉండేది. ఆ ఊరిలో చుట్టూ పచ్చగా విరబూసిన పొలాలు, స్వచ్ఛమైన ఈదురుగాలి, పక్షుల చిలకల స్వరాలు, ఇలా ఆ ఊరు చూస్తుంటే స్వర్గంలా కనిపించేది. అలా ఉన్న ఆ రామాపురం ఊరిలో సుబ్బు అనే అమాయకుడు, చాలా చలాకీగా ఉండే చిన్న బాలుడు ఉండేవాడు. సుబ్బు చాలా తెలివైన బాలుడు. కాని తనకున్న ఒక్క చిన్న బద్ధకం వల్ల చదువుకోవడం మర్చిపోయేవాడు. అసలు చదువును పట్టించుకోడు. ఇది చూసి వాళ్ళమ్మ చాలా బాధపడుతోంది. సుబ్బూ, చదువుకో బాబూ. ఇప్పుడు చదువుకుంటే జీవితంలో గొప్పవాడవుతావురా. అమ్మా, నేను రేపు చదువుతాను, ఖచ్చితంగా రేపు. సుబ్బుకి రాజు అనే ఒక స్నేహితుడుండేవాడు. రాజు కూడా చాలా తెలివైనవాడు. చదువులో ఎప్పుడూ ఫస్టుండేవాడు. అంతా నాకు మాత్రమే తెలుసు అన్న గర్వం, ఇంకా పొగరు కూడా రాజులో ఉండేవి. తానే ఎప్పుడూ ఫస్ట్ రావాలి, ఇతరులు ముందుకు రాకూడదు అని అనుకునేవాడు. రాజు సుబ్బుని తన అవసరాల కోసం వాడుకునేవాడు. కాని సుబ్బుకి రాజు అంటే చాలా ఇష్టం. రాజును తన బెస్ట్ ఫ్రెండ్ అని భావించేవాడు. సుబ్బు రాజును పూర్తిగా నమ్మేవాడు. రాజు తప్పు నువ్వే చేసిందని చెప్పు అంటే సుబ్బు అదే చెప్పేవాడు. ఒకరోజు బంతి ఆడుకుంటూ ఉండగా బంతి ఆ పొరుగింటి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే కోపంగా ఆ అత్త బయటకు వచ్చింది. అయ్యబ్బో, నా కిటికీ అద్దం మొత్తం పగిలిపోయింది. ఇది ఎవరు చేశారు? వెంటనే చెప్పాలి. సుబ్బు చెప్పేలోపే రాజు అతని వైపు వేలెత్తి చూపించాడు. ఆంటీ, ఇదంతా సుబ్బే చేశాడు, నేను కాదు. కావాలంటే అడగండి. అమాయకమైన సుబ్బు మెల్లగా చెప్పాడు. అవునత్తా, నేనే చేశాను, తప్పు జరిగింది. అప్పుడు ఆ అత్త సుబ్బుని గట్టిగా మందలించింది. చాలా తిట్టింది. సుబ్బు తలదించుకొని నిలబడ్డాడు. సుబ్బు వాళ్ళమ్మ ఇవన్నింటినీ గమనించింది. తన బిడ్డ ఇంత అమాయకుడు అని తెలుసుకుని ఆమెకు చాలా బాధవేసింది. సుబ్బూ, నిజమైన స్నేహితుడు అంటే నిన్ను కాపాడేవాడు, కష్టాల్లో నెట్టేసేవాడు కాదు బాబూ. కాని సుబ్బు మాత్రం అమాయకంగా నవ్వేశాడు. అమ్మా, రాజు చాలా మంచివాడు. అతను నా అన్నల్లాంటివాడు. ఒకరోజు రాజు ఆడుకుంటూ సుబ్బు కోసం వాళ్ళింటికొచ్చాడు. సుబ్బు అప్పుడు హోంవర్క్ రాస్తూ ఉంటాడు. అది చూసిన సుబ్బు అమ్మ రాజును పిలిచి, రాజూ, సుబ్బూకి హోంవర్క్లో ఒక ప్రాబ్లం వచ్చింది. కొంచెం సహాయం చేస్తావా బాబూ? అప్పుడే రాజు ముఖం మార్చి, అయ్యో ఆంటీ, నేను మర్చిపోయా. మా అమ్మ ఇప్పుడే పిలిచింది, నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పి అక్కడ్నుంచి వెంటనే వెళ్ళిపోయాడు. రాజు వెళ్ళగానే సుబ్బు అమ్మ బాధగా సుబ్బుని చూసి, చూసావా సుబ్బు, నీకు రాజు అస్సలే సహాయం చెయ్యడు, కాని అడ్డంగా ఆడుకోడానికి మాత్రం వస్తాడు. అయినా అమాయక సుబ్బు రాజును కాపాడుతూ, అలా కాదమ్మా, వాళ్ళమ్మ నిజంగానే పిలిచిందేమో. సుబ్బు ఇలా అమాయకంగా చెప్పడం చూసి, అతని అమాయకత్వం చూసి సుబ్బు అమ్మకు ఇంకా బాధవేసింది. ఒకరోజు ఆడుకోడానికి రాజు రాలేదు. సుబ్బుకి సురేష్ అనే ఇంకో మంచి స్నేహితుడు కూడా ఉండేవాడు. ఆ రోజు రాజు లేకపోవడంతో సుబ్బు, సురేష్ ఇద్దరు మాత్రమే ఆడుకుంటున్నారు. ఆట మధ్యలో సురేష్ అకస్మాత్తుగా ఆగి సీరియస్గా చెప్పాడు. అరే సుబ్బూ, నువ్వు రాజుతో ఉండకురా. వాడు మంచివాడు కాదు, సోమరి. నీకు సహాయం కావాలంటే రాడు. నీకు కష్టాలొచ్చినప్పుడు నిన్నే నెట్టేస్తాడు. అతంతో ఉండకురా సుబ్బూ. అంతే, సుబ్బు ఒక్కసారిగా కోపంగా మారిపోయాడు. సురేష్,
ఎందుకురా ఇలా రాజుపై నిందలు వేస్తున్నావ్? నేను నిన్ను వదిలేసి అతనితో ఉండాలని ఎందుకు రాజు గురించి చెడుగా మాట్లాడుతున్నావ్? కొంచెం ఆగి బాధతో కొనసాగించాడు. ఎందుకో అందరూ రాజును చెడ్డవాడిలా చూస్తున్నారు. మా అమ్మ కూడా అలాగే అంటుంది. ఎందుకు మా ఇద్దరినీ అందరూ విడదీయాలని అనుకుంటున్నారు? కోపం, బాధ కలసి సుబ్బు మాటల్లో వినిపించాయి. తర్వాత ఏమీ వినకుండా సుబ్బు అక్కడనుంచి అలా వెళ్ళిపోయాడు. ఇలా ఎవరు చెప్పినా సుబ్బు మాత్రం రాజు చాలా మంచివాడు అన్న భ్రమలో ఉండేవాడు. సుబ్బు సురేష్తో మాట్లాడటం మానేస్తాడు. సురేషు సుబ్బు దగ్గరికొస్తే సుబ్బు అక్కడ్నించి వెంటనే వెళ్ళిపోతాడు. అలా సురేష్ను సుబ్బు దూరం పెడతాడు. ఒకరోజు సుబ్బు రాజుతో ఆడుకోడానికి వెళతాడు. అక్కడ కొందరు పిల్లలు అతనిని, అరే సుబ్బూ, నువ్వే మా డబ్బులు దొంగిలించావు కదా, రా నిన్ను చూడు ఇప్పుడే ఎలా కొడతానో. వాళ్ళు సుబ్బును కొడుతున్నారు. రాజు దూరం నుంచి చూస్తూ ఉంది, కాని వెళ్ళి ఏమీ సహాయం చేయలేదు. రాజు మనసులో అనుకున్నాడు, అమ్మో, నేనిక్కడుంటే వాళ్ళు నన్ను ఖచ్చితంగా కొడతారు అని దూరం నుంచి దూకి వెళ్ళిపోతాడు. ఇంతలో సురేష్ అది దూరం నుంచి చూసి వెంటనే వచ్చి, సుబ్బుని కొడితే ఒక్కొక్కరి తోలు తీస్తా. ఇక్కడి నుండి వెంటనే వెళ్ళండి, లేదంటే అందర్నీ పిలుస్తా. అది చెప్పగానే ఆ పిల్లలందరూ అక్కడినుంచి పారిపోయారు. తరువాత సురేషు సుబ్బును తన ఇంటికి తీసుకువెళతాడు. ఇంటికి చేరిన తరువాత సుబ్బు మనసులో ఆలోచించాడు. రాజు నిజంగా మంచివాడు కాదు. నన్ను కాపాడకుండా పారిపోయాడు. కాని సురేష్ వచ్చి నన్ను కాపాడాడు. మెల్లిగా చీకటి పడుతున్నది. సుబ్బు పడుకుంటాడు. కాని అతనికి నిద్రపట్టడం కష్టంగా ఉంది. తనలో ఆలోచనలు తిరిగేస్తున్నాయి. అప్పుడు అతననుకుంటాడు, రాజు నిజంగా మంచివాడు కాదు, సురేష్ నిజంగా మంచివాడు. అమ్మ ఎంత చెప్పినా నేను వినలేదు, కాని ఇప్పుడు నాకర్థమైంది. కాబట్టి నేనిప్పటి నుండి రాజుతో ఉండకూడదు. అలా ఆలోచిస్తూ సుబ్బు నిద్రలోకి మెల్లగా మగ్గిపోతాడు. మరుసటి రోజు ఉదయం సుబ్బు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని రాజు అతని ఇంటి వద్దకు వచ్చాడు. నన్ను క్షమించురా సుబ్బు. నిన్ను నేను కాపాడదామనుకుంటున్నప్పుడు మా అమ్మ నాకు అత్యవసర పని ఉందని పిలిచింది. అందుకే రాలేకపోయా. ఇప్పుడు నువ్వు బెస్ట్గా ఉన్నావా? పదరా, మనం వెళ్ళి ఆడుకుందాం. రాజు, నువ్వు మంచి స్నేహితుడు కాదురా. స్నేహితుడు అంటే అవసరాల్లో వాడుకుని టైంపాస్ చేసేవాడు కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడేవాడు. నిజమైన స్నేహితుడు అవసరాల్లో సహాయం చేసేవాడే స్నేహితుడు. అలా అనకురా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదా? ఆపురాజు, నీ నాటకాలంతా అయిపోయాయి. నీ గురించి నాకిప్పుడు మొత్తం అర్థమైంది. ఇప్పట్నుండి నువ్వు నేను స్నేహితులు కాదు. రాజుకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. తన ముఖం ఎక్కడ పెట్టాలో కూడా తెలియక ఆ క్షణంలోనే అక్కడినుంచి మెల్లగా వెళ్ళిపోయాడు. ఇక సుబ్బు నిజంగా మంచివాడిలా మారాడు. సురేష్ సుబ్బుకు చదువులో సహాయం చెయ్యడం ప్రారంభించాడు. సురేష్ తెలివితో సలహాలిచ్చి అతను బాగా చదువుతున్నాడు. రోజూ ఆటలతో పాటు చదువులోనూ శ్రద్ధ చూపిస్తూ సుబ్బు ముందుకొస్తున్నాడు. అదంతా చూస్తూ సుబ్బు అమ్మ చాలా సంతోషపడింది. తన బిడ్డ నిజంగా మారుతున్నాడని, ఇప్పుడు సరిగ్గా చదువుతాడని గుండె నిండా ఆనందపడింది. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ నిన్ను ఉపయోగించుకోడు. నిజమైన స్నేహితుడు నిన్ను కాపాడుతాడు, నీకు తోడు నిలుస్తాడు, నీ ఎదుగుదలకు సహాయం చేస్తాడు.